ప్రేక్షకులకు నమస్కారం. సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం. సాయి సర్వం సాయి, సాయిని సర్వాంతర్యామి అంటుంటారు. సాయిబాబా లీలలు ఎన్నో మరెన్నో. మరి సాయిబాబాకు సంబంధించి ఎన్నో సంఘటనలు, అలాగే సాయిబాబా లీలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సాయిబాబా భక్తులు మైనంపాటి ప్రసాద్ గారు. వారితో మాట్లాడి సాయిబాబాకు సంబంధించి ఎన్నో విషయాలను, అలాగే సాయి సచరిత్ర గురించి తెలుసుకుందాం. అలాగే పూజా టీవీ ప్రేక్షకులు, మీరు సాయిబాబాకు సంబంధించి ఏవైనా అనుభూతులను, స్మృతులను మాతో పంచుకోవాలనుకుంటే మీరు మాకు కాల్ చేయవచ్చు. మరి మీరు కాల్ చేయవలసిన నంబర్స్ 0402375866 మరియు 0402375867. నమస్కారం సార్. నమస్కారం. నేనుండన్ భయమేల నేను సైతం నీతాపభారంబునాపై వైచినం చాలునంచన్ కరుణాపారీనుడై బల్కు ఈ మౌనీంద్రార్చిత పాద పద్మయుగళన్ మాయా గుణాతీతున్ ఈ శ్రీనాథున్ బుధలోకతోషు దళతున్ శ్రీ సాయినాథ ప్రభున్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై సాయినాథ్. సార్, సాయిబాబా భక్తులకు సాయినాథుడు అందించిన గొప్ప వరప్రసాదం సాయి సచరిత్ర కదా సార్. మరి ఈ సాయి సచరిత్ర మనం మొదటి అధ్యాయం ప్రారంభించాం. మరి ఈరోజు రెండో అధ్యాయం గురించి మాకు వివరించండి సార్. సాయినాథుని యొక్క కృపా విశేషం చేత సాయి సచ్చరిత్ర అనేటువంటి అమృత భాండం మనం సాయినాథుని నుంచే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏంటంటే సాయి సచ్చరిత్ర అర్థం అవ్వటానికి మొట్టమొదట సద్గురుని యొక్క కృపా విశేషం చాలా ఆవశ్యకం. కేవలం చదవటం వల్ల మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎందుచేతనంటే సాయి సచ్చరిత్ర మొత్తం కూడా పూర్ణ జ్ఞానాన్ని నింపించారు సాయిబాబా. రెండు విషయాలు మనకు తెలుస్తాయి సాయి సచ్చరిత్రను చూసినట్లయితే. ఒకటి, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశ రూపంలో సాయిబాబా ఇస్తున్నారు. రెండవది, సాయినాథుని యొక్క అద్భుత శక్తిని ఆ లీలల ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అట్లాగే మొట్టమొదటి అధ్యాయం మనం చూసినట్లయితే కలరా వ్యాధిని పారద్రోలటానికి సాయిబాబా గోధుమ పిండిని ఊరి చివరి చల్లించడం అనేటువంటి లీలను మనం చూసాం. అదేవిధంగా మనది కాని దాని మీద మనం మనసు పడినట్లయితే ఏ విధంగా దుఃఖాన్ని మనం కొని తెచ్చుకుంటాం అనేటువంటిది కూడా సాయిబాబా మనకు చక్కగా తెలియజేశారు. అంటే మనది కానిది అనే దానిపైన ఆశ ఉండటం అనేది లోభత్వం అని చెప్పబడుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏది నాది ఏది నాది కాదు అనేది ఎట్లా తెలుస్తుంది? మనకి చూసిందల్లా మనం కావాలనుకుంటాం. అంటే ఒక మంచి స్థితి కావాలని కానీ, లేదంటే ఒక మంచి గృహం కావాలని కానీ, మంచి ధనం కావాలని కానీ, పేరు ప్రఖ్యాతలు కావాలి కానీ, ఎప్పుడు కూడా సమస్య కోరుకోవటంలో లేదండి. ఎప్పుడైతే ఆ కోరిక చాలా బలంగా ఉంటుందో దీన్నే మనం ఏమంటామంటే షార్ప్ లైక్స్, షార్ప్ డిస్లైక్స్. కోరికలు ఎప్పుడు కూడా దుఃఖానికి కారణం కాదు. అందుచేతనే బౌద్ధం భారతదేశం దాటి వెళ్ళిపోయింది. వేదాంతంలో మనకి చాలా సుస్పష్టంగా చెప్పబడింది ఏమిటి అంటే, కోరిక లేకుండా అసలు సృష్టి లేదు. మొట్టమొదట కోరిక లేకుండా మనిషి కానీ ఏ జీవి జీవించడానికి అవకాశం లేదు. అయితే మరి సమస్య ఎక్కడ వస్తున్నది అంటే, ఎప్పుడైతే కోరికలు చాలా బలంగా ఉంటాయో, అంటే ఈ విధంగా ఉంటేనే నేను సుఖంగా ఉంటాను అంటే సమస్య తప్పదు. షార్ప్ లైక్స్, షార్ప్ డిస్లైక్స్ ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ది ప్రాబ్లం అనేది మనకి చక్కగా తెలుస్తుంది. అయితే మరి కోరికలు ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితం ఎట్లా ఉంటుందో మనం ఇంతకుముందు చూసాం. దాని పట్ల మనం ఎటువంటి భావన కలిగి ఉండాలనేటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఎటువంటి భావన కలిగి ఉండాలి? ప్రసాద బుద్ధి కలిగి ఉండాలి. ఏమిటి ప్రసాద బుద్ధి అంటే, ఏది మనదో అది మన దగ్గరికి వస్తున్నది, ఏది మనది కాదో అది మన దగ్గరికి రాదు. అంటే ప్రయత్నము చేయటందే మనకి అవకాశం ఉన్నది. దాని యందు ఉన్నటువంటి శ్రద్ధతో మనం ప్రయత్నం చేస్తాం. అది రావచ్చు, రాకపోవచ్చు, అనుకున్న దానికన్నా ఎక్కువ రావచ్చు, అనుకున్న దానికన్నా తక్కువ రావచ్చు అని మనం ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి ఎపిసోడ్స్లో చాలా చక్కగా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇది తెలియకుండా మనం ఎన్ని రకాల సాధనలు చేసినా కూడా మనకి లోపభూయిష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే సాధన పక్కన సాధన జరుగుతూ ఉంటుంది, మనసు ప్రశాంతత రాదు, ఉద్వేగం ఉంటూనే ఉంటుంది, బాధ ఉంటుంది, ఉక్రోషం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే బేసిక్ ఫౌండేషన్ మిస్ అవ్వటం వల్ల. అందుచేత సాయిబాబా చూడండి ఎక్కడి నుంచి పునాదులు వేస్తున్నారంటే, దేని మీద జీవితం ఆధారపడి ఉంటుందో, ఈ దేని మీద ఆధారపడితే జీవితం ఆనందమయంగా ఉంటుందో దాన్ని మనకు అందిస్తున్నారు. ఏమిటి మొదటి అధ్యాయంలో మనకు అందించిందంటే, నీది కాని వస్తువు ఆ గోధుమ పిండి నేను మిమ్మల్ని తిరగలి విశ్రమని నేను మిమ్మల్ని అడగలేదు, మీ అంతటా మీరు వచ్చి సహాయం చేశారు. ఆ పిండి నేను మీకు ఇస్తానని లేదు, మీ దగ్గర నేను తీసుకోలేదు. కానీ దాని మీద మమకారంతో మీరు
స్వయం ఆలోచనతో మీరు తీసుకోవడానికి వెళ్తున్నారు అని సాయిబాబా దండించడం మనకు తెలిసింది. దీన్నే పరాకాష్ఠ స్థితిలో చూస్తే రావణాసురుడు కూడా తన పతనాన్ని తనది కాని దాని యందు తన మనసు ఉండటం వల్ల అధపతనమైనట్టుగా మనకి సుస్పష్టంగా తెలుస్తున్నది. ఇంత అద్భుతమైనటువంటి దాని మొట్టమొదటి అధ్యాయంలో సాయినాథుని యొక్క కృపా విశేషం చేత మనం తెలుసుకోవడం జరిగింది. సాయినాథుని యొక్క జీవిత చరిత్ర, సచ్చరిత్ర అంతా కూడా పూర్ణ జ్ఞానం భాసిస్తూ ఉంటుంది. దానికి మెరుగులు దిద్దినట్టుగా సాయినాథుని యొక్క లీలలు సహజ సిద్ధంగా భాసిస్తూ ఉంటాయి. 2వ అధ్యాయాన్ని కనుక మనం సాయినాథుని యొక్క కృపా విశేషం చేత కనుక మనం గమనించినట్లయితే ఎన్నో ప్రధానమైన విషయాలంతా కూడా సాయిబాబా మనకి చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో హేమాత్ పంతుని నిమిత్తంగా చేసుకొని సాయిబాబా రచించినటువంటిది సాయి సచ్చరిత్ర. ఏం చెప్తున్నారు మనకంటే, ఎప్పుడైతే ఈ యొక్క గోధుమల లీల చూడటం జరిగిందో హేమాత్ పంత్ మనసులో అద్భుతమైనటువంటి ఆనందం పెళ్ళుబుకింది అని రాస్తున్నారు. అంటే అసలు సాయి సచ్చరిత్ర రాయటానికి గల కారణం ఏమిటి, హేమాత్ పంత్ అనేటువంటి పేరు పెట్టడానికి కారణం కూడా మనకి 2వ అధ్యాయంలో చెప్తున్నారు. అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటిది వారి యొక్క పేరు. అన్నాసాహెబ్ దబోల్కర్కి ఎందుకు సాయి సచ్చరిత్ర రాయాలనిపించింది? అంతకుముందు ఎంతమందో సాయి భక్తులంతా కూడా వచ్చారు. అన్నాసాహెబ్ దబోల్కర్ యొక్క మనసులో ఆనందం కట్టలు తెంచుకొని తంతున్నది. దేనివల్ల అంటే సాయిబాబా యొక్క లీలలు చూడటం వల్ల. దాన్ని హేమాత్ పంత్ రాస్తారు సాయి సచ్చరిత్రలో. దాన్ని అణుచుకోలేనటువంటి స్థాయిలో ఆనందం తంతున్నది. మరి ఒక్క లీల తెలిస్తేనే ఇంత ఆనందంగా ఉందే, సాయిబాబా యొక్క లీలలన్నీ కూడా మనం రాసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అన్నాసాహెబ్ దబోల్కర్కి. వచ్చిన తర్వాత మరి రాయాలనైతే ఉత్సాహం అయితే ఉంది. ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి నేను బాగుండాలి, నేను చక్కగా ఉండాలి, నేను ధర్మబద్ధంగా జీవించాలి అని ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ అందరూ ఉండగలుగుతున్నారా అంటే ప్రశ్నార్థమే. కారణం ఏమిటి అంటే మనం చూసాం కూడా ఇంతకుముందు, ప్రారంధం కారణమై ఉంది. ఆ ప్రారంధాన్ని సైతం పక్కన పెట్టి ఎప్పుడైతే సద్గురువుకి సర్వస్వ శరణాగతి మనం చేస్తామో అప్పుడు ప్రారంధం కూడా పక్కన నిలబడటం జరుగుతుంది అనేది సాయి సచ్చరిత్రలో మనకి చాలా చక్కగా తెలుస్తుంది. ఇక్కడ అర్హత ఒకటే, ఆనందం, ఉత్సాహం ఎప్పుడైతే ఆకాశాన్ని అంటుతుంటాయో అదే సద్గురువు యొక్క ఆశీస్సులు మనకు లభించినట్టుగా తెలుస్తుంది. మన గత చరిత్ర ఏదైనా అవ్వచ్చు, మన పాప కర్మలు ఏ విధంగా అయినా ఉండొచ్చు, మనం ఎంత పోగు చేసుకొని వచ్చినా, ఏ ఎజెండాతో వచ్చినా సరే, ఒక్కసారి సద్గురువు యందు మనకి అభిమానం, మన అభిమానం పక్కన పెట్టి సాయిబాబా యందు మనకు భక్తి కలుగుతుందో, ఎప్పుడైతే ఆ లీలల్ని వినాలని, ఆ లీలల్ని గానం చేయాలని మనసులో ఉందో అదే సద్గురువు యొక్క ఆశీస్సులు మనకు అందుతున్నాయి అనేటువంటి దానికి తార్కాణంగా మనకు తెలుస్తున్నది. ఆ విషయాన్నే మనకి హేమాత్ పంత్ సుస్పష్టంగా చెప్తున్నారు. ఏమిటి పరిస్థితి హేమాత్ పంత్ అంటే, ఆ ఆనందాన్ని ఎక్కడా కూడా అణుచుకోలేనటువంటి స్థితి, అది హృదయంలో తంతున్నది. ఇక్కడ చాలా గొప్ప విషయం కూడా మనం గమనించాలి. సద్గురువు యొక్క సాన్నిధ్యంలో ఏం జరుగుతుందని మనం ఆలోచించినట్లయితే ఎటువంటి ప్రయత్నము లేకుండా, ఇప్పుడు మనం క్షేత్రాలు అంటుంటాం, క్షేత్ర దర్శనం చేస్తాం, మహనీయుల దర్శనం చేస్తాం. ఏ కారణం చేత? దానివల్ల ఏమిటి మనకి లాభం అంటే అక్కడ మన ప్రయత్నం అక్కర్లేదండి. ఎప్పుడైతే సాత్విక భావం మనలో సహజంగా వెళ్ళి విరుస్తుంది వారి యొక్క సన్నిధిలో, మహనీయుల యొక్క సన్నిధిలో మన యొక్క మనస్సు సహజ సిద్ధంగా అణుగుతుంది అనేటువంటిది మనకు చక్కగా తెలుస్తుంది. అది ఎప్పుడైతే అణిగిందో నీకు సాయినాథుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మనకి అనుకూలత ఏర్పడుతుంది అనేది కూడా మనకు సచ్చరిత్రలో మనకు తెలుస్తుంది. సరే సార్, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? నా పేరు సరోజ అండి. సరోజ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సరేనండి, సాయిబాబా భక్తులు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. జై సారా, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమో నమో, చెప్పండి తల్లి. హలో, చెప్పండి తల్లి. సార్, బాబా గారు అంటే నాకు పంచ ప్రాణాలండి. అమ్మా, నా జీవితంలో ప్రతి అడుగులోని ఆయనే ఉన్నారండి. చాలా ధన్యవాదాలు సార్. నాకు ఒక డౌట్ అండి. చెప్పండి తల్లి. బాబా గారిని పరబ్రహ్మ స్వరూపంగా అనుకుంటాం కదండి. అవునమ్మా. ఆయనకి మధ్యలో మళ్ళీ వేరే గురువు అవసరం ఉంటుందండి? వేరే గురువు అవసరం ఉండదమ్మా. అది మనం గంట కొట్టి చెప్పచ్చు. సాయిబాబా చాలా గట్టిగా చెప్పవలసిన విషయం ఏంటంటే వేరొక గురువు యొక్క అవసరం ఉండదమ్మా. సాయినాథుడే గురువుగా భాషిస్తూ ఉంటారు, సాయినాథుడే దైవంగా భాషిస్తూ ఉంటారు.
వేరొక గురువు యొక్క అవసరం ఉండదు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎప్పుడైతే మనకి మహనీయులు సాయిబాబా అనుగ్రహంతో వారి యొక్క దర్శన భాగ్యం జరుగుతుందో వారికి మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుచేతనంటే వారు సాక్షాత్తు సాయిబాబా స్వరూపమై భాషిస్తూ ఉంటారమ్మా. ఇక్కడ సహజంగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, నేను సాయిబాబాని పూజ చేస్తున్నాను, ఎవరన్నా మహనీయులు ఉంటారు, ఎందుకంటే పరమ పూజ్యులు సాయినాథుని యొక్క పాదపద్మంలో ఎందు పరమ భక్తి కలిగి ఉండి, లేదంటే తన ఇష్టదైవం ఎందు సాధనలో ఒక స్థాయిలో ఉండి, ఉదాహరణకి చెప్పాలనుకోండి, చందోల్లో ఉన్నటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. రాఘవనారాయణ శాస్త్రి గారు అంటే సాక్షాత్తు అమ్మ స్వరూపం, గాయత్రి మాత స్వరూపం. ఆయన వారికి ఎటువంటి సందేహం లేకుండా సాక్షాత్తు సాయినాథుని స్వరూపంగా భావించి వారికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందేనమ్మా, అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే సాక్షాత్తు సాయినాథుని యొక్క స్వరూపంగా భాషించినటువంటి మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారు ఉన్నారు, పూర్ణమ్మ గారు, వీరంతా సాక్షాత్తు సాయినాథుని స్వరూపంగా భాషించినటువంటి వారు. ఎందుకని మనం అట్లా చెప్పగలుగుతున్నామంటే వారి యొక్క స్థితి వారికి లేదండి. శాస్త్రి గారిని చూసినా పూలమ్మ గారిని చూసినా వారి యొక్క స్థితి వారికి లేదు. సాయిబాబా ఏ విధంగా అయితే తనని తన గురువు తన దేహంలోంచి తీసేయటం జరిగిందని చెప్తున్నారో ఆ విధంగా సాయిబాబా ఉన్నారు వారి ప్రదేశంలో. వారి యొక్క ప్రజెన్స్ మనకి, సాయిబాబా యొక్క ప్రజెన్స్ వాళ్ళ దగ్గర మనకు తెలుస్తుంది. అట్టి వారు కనిపించినప్పుడు సాయినాథుని యొక్క స్వరూపంగా వారికి సాష్టాంగ నమస్కారం తప్పకుండా చేయాలి. అట్లా అని చెప్పేసి నా గురువు కేవలం సాయిబాబానే, నేను ఎవరికి నమస్కారం పెట్టడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మహనీయుల యందు మనం వినయ విధేయతలతో ఉండవలసిన అవసరం ఉంది. అయితే మనకి సర్వము కూడా సాయినాథుడే. ఇంతకుముందు కూడా కొందరు భక్తులు వచ్చి అడిగినప్పుడు, నేను తిరుపతి వెళ్తానండి, తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు సాయినాథుని స్వరూపంగా భావిస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన సాక్షాత్తు ఎక్కడ ఏ మహనీయుని చూసినా, ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడ ఏ దైవాన్ని చూసినా అక్కడ మనకి సాయినాథుని యొక్క స్వరూపమే భాషిస్తుంది. అది సహజ సిద్ధంగా జరుగుతుంది. అది రావడం అనేది చాలా గొప్ప విషయం అమ్మ. ఇదే ఉదాహరణ మనకి ఆంజనేయ స్వామి వారి విషయంలో కూడా మనకు తెలుస్తుంది. కృష్ణుడు వచ్చి స్వయంగా నేను రాముడన్నా కూడా, లేదు రాముడు అంటే కోదండం ఏది, రాముడు ఉండవలసింది స్ట్రైట్గా కదా, కృష్ణుడు ఎప్పుడు త్రిభంగి అంటారు. అందువల్ల భక్తికి పరాకాష్ఠ అయినటువంటి ఆంజనేయ స్వామి నుంచి మనం తెలుసుకున్నటువంటి విషయం కూడా మన గురువు యందు మనం అఖండమైనటువంటి విశ్వాసాన్ని, భక్తిని అట్లా పాదుకొని ఉంటుందమ్మా. అట్లా ఏ మహనీయుడిని చూసినా కూడా సాయిబాబా స్వరూపంగా మనం మనస్ఫూర్తిగా నమస్కరించి తీరాలి అనేటువంటిది. తర్వాత ఇంకొక గురువు అవసరమా అంటే జగత్తు మొత్తం సాయిబాబాగా భాషిస్తున్నది. దీని ఉదాహరణగానే దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి అంటే విష్ణుమూర్తిని మనం గురువుగా చూసినప్పుడు దత్తాత్రేయ స్వామి అంటాం. ఈశ్వరుణ్ణి మనం పరమగురుగా చూసినప్పుడు మనం ఈశ్వరునిగా మనం చూస్తాం. అయితే మన ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి కూడా ఆయనకి 24 మంది గురువులు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అందువల్ల జగత్తు మొత్తం గురు రూపంగా భాషిస్తుందమ్మా. అది వచ్చిన రోజున ఇక జన్మ ఉన్నా మరుజన్మ లేకపోయినా అది పెద్ద విషయం కూడా కాదండి. సర్వం సాయి కార్యక్రమానికి కాల్ చేసిన ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? పద్మావతి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరేనండి. సాయిబాబా భక్తులు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. జై సాయినాథ్. చెప్పండి అమ్మా. అమ్మా చెప్పండి తల్లి. జై సాయినాథ్. అమ్మా చెప్పండి. బాబా అంటే మాకు చాలా ఇష్టం సార్. బాబా భక్తులను మేము రోజు బాబాకి పోయి సేవ చేస్తుంటాం సార్. అమ్మా సార్ చాలా సంతోషం తల్లి. చెప్పండి అమ్మా. పోతుంటాము, రోజు పోతుంటాము. బాబా అంటే చాలా ఇష్టం సార్. మాకు బాబా పాటలు అంటే కూడా చాలా ఇష్టము. అమ్మా బాబా పాటలన్నీ నేర్చుకున్నాను. చాలా సంతోషం తల్లి. బాబా అంటే ఎన్నిసార్లు కల్లోకి వచ్చినాడు సార్ అసలు. అమ్మా మళ్ళీ ఒక రోజు బాబా అభిషేకం చేయించామని పోయిన రాత్రికిన్నాను, పొద్దున్న పోదామని రెడీ అయినాను. కళ్ళకు రాత్రి ఏమని వచ్చినట్టు తెలుసా, బాబా పోయి లేట్ గా పోయినానంట. బాబాకి అందరూ నూనె రాస్తున్నారట కాళ్ళకి. ఆ నూనె రాస్తా ఉంటే నేను పరిగెత్తిపోయి జల్దీ రాసిపోయినానంట. వెళ్ళకు రాయమ్మా, జారిపడతాను అన్నట్టు నా దగ్గర. చాలా అదృష్టం తల్లి. అమ్మా చాలా అదృష్టం. ఇప్పుడు సాయినాథుడు స్వప్న దర్శనం ఇవ్వటం కూడా చాలా అరుదైన విషయం. అంత తేలిగ్గా సాయిబాబా కల్లో కనిపించడం అంటే సాయి భక్తులకి సాయిబాబా స్వప్న దర్శనం ఇవ్వటం, వారికి సందేశాలను ఇవ్వటం, వారికి సలహాలు. ఎందుకంటే సాయిబాబా స్వయంగా చెప్పినటువంటిదే, నా భక్తుడు ఎప్పుడైతే నన్ను ఆశ్రయించి కోరుకుంటాడో వాడికి తప్పకుండా నేను నా సహాయం ఇస్తాను, సలహాని కూడా ఇస్తానని చెప్పారు. అంటే మనం ఏది కోరుతున్నామో దాన్ని ఇస్తున్నారు. ఇంకొక విషయం చెప్తారు సాయిబాబా,
ఎవరైతే నిత్యము నా లీలల్ని గానం చేస్తూ నేను తప్ప వారికి ప్రపంచంలో వేరొకటి కనిపించదో, దేన్ని చూసినా సాయినాథులుగా భాషిస్తూ ఉంటాను, తన స్వరూపంగా మనకు తెలుస్తూ ఉంటుందో వారికి నలువైపులా ఉండి నేను కాపాడుతూ ఉంటానని చెప్తారు సాయిబాబా. హేమాత్ పంత్ కూడా చెప్పినటువంటి విషయం అదే. ఎప్పుడైతే అహంకారాన్ని గనక తీసి నా పాదాల మీద పెట్టినట్లయితే నీకు తప్పకుండా చరిత్ర రాసేటువంటి ఆశీర్వచనం లభిస్తుంది, నీ యొక్క కార్యం నెరవేరుతుందని చెప్పి సాయిబాబా ఆశీర్వదిస్తున్నారు. అంటే ఎప్పుడైతే మన సాయిబాబాకి మనం దీన్నే ఉంటాం కంప్లీట్గా సరెండర్, సర్వస్య శరణాగతి. అంటే నీవే తప్ప ఇతప్పరం బెరుగా, ఎవరైనా నాకు సహాయం చేయాలంటే మీ కృపా విశేషం ఉంటే నాకు సహాయం జరుగుతుంది బాబా. అంటే ఏ వ్యక్తి నుంచి నాకు సహాయం రావాలన్నా సాయిబాబా అనుగ్రహం ఉండాలి. ఈ రోజున ఇక్కడ కూర్చున్నామంటే కేవలం సాయిబాబా యొక్క అనుగ్రహం, ఈ రోజున సాయిబాబా గురించి మాట్లాడుకుంటున్నామంటే సాయిబాబా యొక్క కృపా విశేషం, మీ యొక్క అనుగ్రహంతోనే సర్వము జరుగుతుంది అనేటువంటి భావన ప్రతి భక్తుడి మనసులో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సాయిబాబా ప్రాపంచికంలో పారమార్థికంలో కూడా రెండిటిలో కూడా తప్పకుండా సహాయం చేసి మనల్ని గమ్యం చేరుస్తానని చెప్పి స్వయంగా సాయిబాబా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అది అనేక మంది జీవితాల అనుభవంలో కూడా మనకు కనిపిస్తున్నదమ్మా. సర్వం సాయి కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. సార్, ఇందాక మీరు సాయి సచిత్ర గురించి చెప్తూ ఉన్నారు, దానికి సంబంధించిన విషయాలను కొనసాగించండి. తప్పకుండా. ఎప్పుడైతే హేమాత్ పంత్ మనసులో ఈ కార్యం చేయాలి, అందున మహనీయుల యొక్క చరిత్ర రాయటం అనేది చాలా చిన్న విషయం కాదండి. ఎందుకంటే మన గురించి మనకే పూర్తిగా తెలియదు, మన మిత్రుల గురించి పూర్తిగా తెలియదు, భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి. అటువంటిది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సాయినాథుల గురించి ఏ విధంగా రాయాలి అని మదన పడతాడు. ఉత్సాహంతో పాటు వెంటనే నేను ఈ కార్యం చేయగలనా అనేటువంటి ఆలోచన కూడా హేమాత్ పంత్కు వస్తుంది. వచ్చిన తర్వాత ఒకటి, ఎప్పుడైతే సాయిబాబా ఆశీర్వదిస్తారో అప్పుడు ఎటువంటి కార్యమైనా దిగ్విజయంగా జరుగుతుంది అనేటువంటి భరోసా కూడా మనసులో, అంటే భక్తి భావం పెళ్ళుపుకటం చేత నాకు తప్పకుండా ఈ కార్యం నెరవేరుతుంది. అయితే నేను స్వయంగా సాయిబాబాని అడిగేటువంటి అవకాశం లేదు. అక్కడ ఎట్లా ఉండేదంటే ద్వారకామాయిలో సాయినాథుడు ఆసీనుడై ఉన్నప్పుడు సాక్షాత్తు మూర్తిభవించినటువంటి పరబ్రహ్మ స్వరూపం, కోటి సూర్యుల సమానంతో వెలిగిపోతున్నటువంటి స్వరూపం, సాయిబాబా దేహం వెలిగిపోతూ ఉండేటువంటిది. సాయి శరణానంద్ అనేటువంటి సాయిబాబా భక్తులు ఒక ముక్క రాస్తారు సాయి సచరిత్ర. మన సాయిబాబా సచరిత్రలో కూడా మనం చూసినట్లయితే హేమాత్ పంత్ రాసిన దాంట్లో కాదు, వేరే సచరిత్రలో చూసినట్లయితే సాయిబాబా కుండతో నీళ్లు తీసుకుని వెళ్ళి మొక్కలు నీళ్లు పోసేవారు. సాయిబాబా నడుస్తూ వెళ్తూ ఉంటే వెనక నుంచి చూస్తే దివ్య తేజస్సు వెలుగుతో కనిపిస్తుండేటువంటి సాయిబాబా. దేహానికి అతీతంగా ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా, ఎందుకంటే స్వయంగా చెప్పారు సాయిబాబానే, నేను దేహానికి అతీతుణ్ణి, నా గురువు నా దేహంలోంచి ఏనాడో తీసేశారని చెప్తూ ఈ యొక్క వైభవానికి అంతా కూడా కారణం నా గురువు అని చెప్తుండేటువంటి వారు. సాయిబాబా తన గురువుని ఎంతగా చెప్పుకొని పొంగిపోయావనంటే అది ఇంత అంతా కాదు, అంటే మనకి మార్గనిర్దేశనం చేస్తున్నారు సాయిబాబా. ఎందుచేతనంటే ఎప్పుడు కూడా అల్లా మాలిక్ అని చెప్తుండేటువంటి వారు సాయిబాబా. అంటే ఎప్పుడు కూడా భగవన్ నామం చేస్తుండేటువంటి వారు. అసలు సాయిబాబా యొక్క దినచర్య చాలా ఒకే విధంగా ఉండేటువంటిది, ఒక సిస్టమాటిక్లో నడుస్తున్నట్టుగా ఉండేటువంటి సాయిబాబా. ఇంకొకటి, సాయిబాబా జీవన విధానం అంటే భౌతిక దేహంతో సాయిబాబా నడయాడినటువంటి షిర్దీ భూమిలో ఉన్నటువంటి విధి విధానం, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా చేసేటువంటి అవకాశం లేదు. మొట్టమొదటి సాయిబాబా యొక్క పర్మిషన్ లేకుండా షిరిడిలో ఏ కార్యము కూడా సాయినాథుని సన్నిధిలో జరగడానికి అవకాశం లేదు. అట్లా ఉండేటువంటిది పరిస్థితి. ఎప్పుడైతే సరెండర్ జరుగుతుందో అప్పుడు మాత్రమే సాయిబాబా పర్మిషన్ ఇచ్చినట్లుగా కూడా మనకు అనేక సందర్భాల్లో సాయి సచరిత్రలో మనం చూస్తాం. అదేవిధంగా హేమాత్ పంత్ ఎప్పుడైతే నేను ఇది రాయాలని అనుకున్నాడో తన అసమర్థతను తను గుర్తించాడు, నేను రాయలేనటువంటి పరిస్థితి అనే అది జ్ఞానానికి ప్రథమ మెట్టు. అంటే మన శక్తి కూడా మనకు తెలిసి ఉండాలి, అది తెలియటం జరిగింది. దాన్ని ఎట్లా సాధించాలి అని ఆలోచన చేస్తే మాధవరావు దేశపాండే దీనికి మనకు సహాయం చేయగలరు. అంటే శ్యామ అని పిలిచేవారు సాయిబాబా. మాధవరావు దేశపాండే ద్వారా, ఎందుచేతనంటే సాయిబాబా దగ్గర బాగా చనువు ఉన్నటువంటి వారు మనకి ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు. ఒకరు మహల్సాపతి, ఆయన అసలు నోరిపరు సాయిబాబా దగ్గర. అంటే 1-2 సందర్భాల్లో కలగజేసుకున్నటువంటి సందర్భాలను మన సాయి సచరిత్రలను చూస్తాం. మహల్సాపతి ద్వారా కొన్ని పర్మిషన్స్ తీసుకున్న ఉన్నాయి. శ్యామ, అధికంగా చెప్పాలంటే మాధవరావు దేశపాండే శ్యామకి చాలా చనువు ఉండేది సాయిబాబా దగ్గర. ఎంత చనువు అంటే మనం ఊహాతీతమైనటువంటి చనువు ఉండేటువంటిది. సాయిబాబా కూడా అంతే ప్రేమతో రెస్పాండ్ అవుతుండేటువంటి వారు. శ్యామ ఎంత చనువుగా ఉండేవారు, సాయిబాబా కూడా అంతగా. మూడవ వ్యక్తి తాత్య, అలిగేటువంటి వాడు, సాయిబాబా మీద అలిగేవాడు. సాయిబాబా బుజ్జగించి తీసుకొచ్చిన సందర్భాలు చూసాం మనం. అంటే వీళ్ళ ముగ్గురికి ఎక్కువగా సాయిబాబా దగ్గర చనువున్నట్టుగా మనకు తెలుస్తుంది.
మిగతా వారికి ఆ మెట్లు ఎక్కటానికి కూడా గడగడలాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల అట్లా ఉన్న పరిస్థితిలో హేమాత్ పంత్ వెళ్ళి శ్యామని అడుగుతారు, మాధవరావు దేశపాండే గారు నాకు ఇట్లా సాయిబాబా యొక్క లీలల్ని రాయాలన్నటువంటి ఆనందం పొంగుతున్నదండి. మరి ఇది చాలా మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం, సామాన్యంగా జరిగేటువంటిది కాదు. అందున నాకు పెద్ద విద్య ఇది లేనటువంటి వాడిని, ఇది సాయినాథుని యొక్క అనుగ్రహంతో తప్పకుండా జరుగుతుంది, మీరు సాయిబాబా యొక్క అనుమతి తీసుకుంటే నేను ధన్యుణ్ణి అని చెప్పి శ్యామని అడుగుతారు. శ్యామ తప్పకుండా మన సాయిబాబా యొక్క ఆశీస్సులు తీసుకొని ప్రారంభం చేద్దాం అని చెప్పిన తర్వాత జనసందోహం బాగా తక్కువగా ఉన్న సమయంలో శ్యామ ముందు మెట్లు ఎక్కి తర్వాత హేమాత్ పంత్ అన్నాసాహెబ్ దబోల్కర్ని మీరు కూడా రండి అని తీసుకెళ్ళిన తర్వాత శ్యామ చెప్తున్నారు సాయిబాబాతో, బాబా అన్నాసాహెబ్ మీ యొక్క లీలలంతా కూడా ఒక చోట రాయాలని చాలా ఆనందపడుతున్నాడు, చాలా ఉత్సాహంతో ఉన్నాడు. మీరు నా చరిత్ర ఎందుకు రాయటం, నేను కేవలం ఫకీర్ని, ఏముంది రాయటానికి, 4 ఇళ్ల దగ్గర భిక్ష చేసుకునేటువంటి వాడిని, అడుక్కు తీసుకొచ్చినటువంటి రొట్టె ముక్కలో కూర ఉన్నా లేకపోయినా రుచి లేకుండా తినేటువంటి వాడిని, పేద ఫకీర్ని, నా చరిత్ర ఏం రాస్తాడు అని మీరు మాత్రం అనవకండి సాయిబాబా, మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపం అనేటువంటి భావనతో మన హేమాత్ పంత్ రాయాలనేటువంటి అర్థిస్తున్నాడు. ఆ కార్యం మీ అనుగ్రహం లేకుండా జరిగేటువంటిది కాదు, మీ ఆశీస్సుల్ని తప్పకుండా అన్నాసాహెబ్ దబోల్కర్కి ఇవ్వవలసింది అని అన్నాసాహెబ్ దబోల్కర్ తరఫున శ్యామ బాబాని ప్రార్థన చేస్తాడు. సాయినాథుడు పరమ దయామయుడు. ఎప్పుడైతే తన అసక్తతని తెలియజేస్తూ పూర్ణమైనటువంటి ఆశీస్సులను ఎప్పుడైతే అడుగుతూ ఉన్నారో అప్పుడు సాయిబాబా కరిగిపోయి అప్పుడు అంటున్నారు సాయిబాబా, అన్నాసాహెబ్ దబోల్కర్ ఈ కార్యాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తాడు అని చెప్తున్నారు. మొట్టమొదట ఎప్పుడైతే ఈ మాట అన్నాసాహెబ్ దబోల్కర్ చెవిలో పడిందో పరమ ఆనందం ఉప్పొంగింది. ఎందుచేతనంటే కేవలం సాయిబాబా అనుగ్రహంతో, సాయిబాబా ఆశీస్సులతో కొండలు సైతం గాల్లో ఎగరగలవు, మూగవాడు సైతం కవిత్వాన్ని చెప్పగలడు, ఏదైనా సాధ్యపడుతుంది. అక్కడ కావలసింది ఒక్క సాయినాథుని యొక్క ఆశీస్సులు మాత్రమే. ఎప్పుడైతే సాయిబాబా నీ కార్యం సిద్ధిస్తుంది అని అన్నాసాహెబ్ దబోల్కర్కి అభయాన్ని ఇస్తున్నారో అప్పుడు అన్నాసాహెబ్ దబోల్కర్ సాష్టాంగ పడిపోయాడు సాయిబాబా పాదాల మీద. సాయిబాబా 2 పాదాలు పట్టుకొని తన శిరస్సుని సాయిబాబా తల మీద ఉంచితే ఎంత భాగ్యమో చూడండి. అప్పుడు సాయిబాబా స్వయంగా తమ స్వహస్తాలతో విభూతిని తీసుకొని అన్నాసాహెబ్ దబోల్కర్ నుదుటిన విభూతి పెట్టి వారి యొక్క చెయ్యి అన్నాసాహెబ్ దబోల్కర్ తల మీద శిరస్సు మీద ఉంచి ఆశీర్వదిస్తారు. నీ కార్యం తప్పక నెరవేరుతుంది అని ఆశీర్వదించిన తర్వాత శ్యామతో అంటున్నారు, శ్యామ అన్నాసాహెబ్ దబోల్కర్ తన యొక్క అహంకారాన్ని తీసి పాదముల మీద పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ జ్ఞానం భాషించదు, ఎక్కడ అహంకారం లేస్తూ ఉంటుందో అక్కడ ఆనందం పడిపోతూ ఉంటుంది. మరి సాయి సచ్చరిత్ర అంటే ఆనందానికి కని. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడాక మనం కొనసాగిద్దాం. హలో హలో, నమస్కారం అండి, సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సాయిబాబా భక్తులు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. అలాగే. జై సాయినాథ్ తల్లి, చెప్పండమ్మా. సాయినాథ్ అండి. చెప్పండి. నేను బాబా భక్తురాలండి. అమ్మా. నేను రోజు జీవిత చరిత్ర చదువుకుంటా ఉంటాను తల్లి. నాకు ఆ మధ్య బాబా కళ్ళలో కనిపించారండి. అమ్మా. నేను ముత్యాల దండ ఇస్తున్నానంట బాబాకి. బాగున్నదా బాబా అడుగుతున్నాను. ఆయన నవ్వుతున్నారండి నా వంక చూసి. నాకైతే నేనైతే చాలా కష్టాల్లో ఉన్నాను. ఆయనకి అసలు జయించే స్థితి కూడా కాదు నాది. ఏంటో అడుగుతున్నాను, ఆయన అలా నా వంక చూసి నవ్వుతున్నారు. దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. అది మీరు ఏమన్నా కొంచెం చెప్తారా? తల్లి, సాయిబాబాకి భక్తుడికి మధ్యలో ఇంటర్ప్రిటేషన్ చాలా ప్రమాదం అమ్మ, వాస్తవం మాట్లాడితే. అయితే ప్రేమతో ఆనందంతో మనం సాయిబాబా పాదాలని అంటి ప్రార్థన చేస్తే ముత్యం దేనికి చిహ్నం? స్వచ్ఛతకి చిహ్నం. మీరు కష్టాల్లో ఉన్నారు, మీరు ఏమడుగుతున్నారు సాయిబాబాని? బాబా మీరు బాగున్నారా అని చెప్తున్నారు. అంటే భక్తికి పరాకాష్టం. సహజంగా భక్తుడు భగవంతుని కోరుకుంటాడు, తండ్రిని నాకు ఈ కష్టం తీర్చండి అని. మీరు స్వతహాగా కష్టంలో ఉండి కూడా
మీ కష్టం గురించి సాయిబాబాకి చెప్పట్లా. ముత్యాలు సాయిబాబాకి సమర్పిస్తూ, అంటే స్వచ్ఛమైనటువంటి మనసుని సమర్పిస్తున్నప్పుడు మీరు సాయిబాబాని అడుగుతారు, బాబా మీరు బాగున్నారా అంటే సాయిబాబా బాగుండాలనేటువంటి కోరిక అది ఎవరికి ఉంటుంది అంటే పూర్ణమైనటువంటి భక్తి ఎక్కడ భాషిస్తుందో. ఇప్పుడు గోపికలు చూడండి, భక్తికి పరాకాష్ట చెప్పాలంటే ఆంజనేయ స్వామిని చెప్పాలి, భక్తికి పరాకాష్ట చెప్పాలంటే గోపికల్ని చెప్పాలి. మరి ఎవరిని చెప్తాం అంటే స్వామి మీ సుఖం నా సుఖం, సాయిబాబా క్షేమంగా ఉండాలి, సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అంటే ఏమిటి? సాయినాథునికి జయము జయము, మీకు జయం కలగాలి, మీరు సుఖంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి. ఆయన పూర్ణానంద స్వరూపుడైనప్పటికీ కూడా భక్తుడికి సర్వస్వం సాయినాథుడే. అంటే నా మనసుకి సాయినాథుని అనుగ్రహంతో తెలుస్తున్న తల్లి ఎంత కష్టంలో ఉన్నా కష్టాన్ని అడగట్లా, కల్లో కూడా సాయిబాబా యొక్క యోగక్షేమాలను మీరు అడుగుతున్నారు, బాబా మీరు బాగున్నారా అని అంటూ సాయినాథునికి స్వచ్ఛమైనటువంటి ఆ ముత్యముల దండని సమర్పించినట్టుగా మీ మనసును సమర్పిస్తున్నారు. తప్పకుండా సాయినాథుడు బాబా చెప్పినట్టుగా అల్లా భలా కరేగా బాబా అచ్చా కరేగా. సాయినాథుడు సర్వవేళలా తన భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతానని సాయిబాబానే చెప్పారు. తప్పకుండా చాలా అద్భుతమైన కళ తల్లి అది. విన్న తర్వాత నాకే చాలా ఆనందం అనిపిస్తుందమ్మా. ఈ సంఘటన మీరు షేర్ చేసుకోవడం ద్వారా నేను ఆనందిస్తున్నాను. కృతజ్ఞతలు. జై సాయినాథ్. ధన్యవాదాలండి, మీ అనుభూతిని మాతో పంచుకున్నందుకు, అలాగే కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మీ విలువైన సమయాన్ని మా పూజా టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించి ఈరోజు సాయి సచ్చరికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు. జై సాయినాథ్. జై సాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి సర్వం సాయి కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.